అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మహాభారతంలో ఆ కురుక్షేత్రం జరగడానికి కానీ అన్ని గొడవలు అవడానికి కురువంశం మొత్తం దుర్యోధనుడి నుంచి 100 మంది అలాగే వాళ్ళ వంశం మొత్తం నాశనం అయిపోవడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి శకుని. ఎవరు ఈ శకుని అంటే మళ్ళీ ఇతను కౌరవులతోనే ఉంటాడు, కౌరవులు మేనమావన్ అంటాడు, మనకి కౌరవులకు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటాడు. అన్నీ చేస్తూనే వాళ్ళ నాశనాన్ని ఒడిగట్టాడు అనేది మహాభారతం అండి. ఎందుకంటే అంతకుముందు ఆయనకి ఏదో నష్టం జరిగింది. వీళ్ళని బయట ఉండి కౌరవులు నేను ఓడించలేను కాబట్టి కౌరవులతో ఉంటూనే వాళ్ళతో తప్పులు చేయించి వాళ్ళని నాశనం చేయాలి అనే కన్నింగ్ మెంటాలిటీ శకునిది. నాకు ఎందుకో ఈ పెద్దలిద్దరిని, ఒకటి రఘురామరాజు గారిని అలాగే మందకృష్ణ గారిని, వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకు శకుని గారి గుర్తొస్తున్నారండి. కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ అన్నట్టు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారా అనిపిస్తుందండి నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎగ్జాంపుల్ నా పరిస్థితి తీసుకోండి. ఎలక్షన్ ముందు నాకు ఎమ్మెల్యేగా ఫస్ట్ లిస్ట్లో సీట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిమంది నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నేను ఆయా సందర్భాలకి నేను మాట్లాడిన మాటలని కట్ చేసి ఎడిట్ చేసి హిందువులకి రాజేష్ వ్యతిరేకి, కాపులకి రాజేష్ వ్యతిరేకి, పార్వతీదేవిని రాజేష్ ఇలా వ్యతిరేకించాడు కాబట్టి ఇతనికి సీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీని మేము ఓడిస్తాం అది ఇదని 10 మందో 20 మందో ధర్నాలు చేశారు. చేసేటప్పుడు నేను ఏం ఆలోచించానంటే అండి, ఓకే నేను తెలుగుదేశం పార్టీలో లేనప్పుడు 7 సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితులకు నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు నా పార్టీకి అవి ఇబ్బందికరంగా పరిణమిస్తాయేమో, నా వల్ల పార్టీ ఇబ్బంది పడుతుందేమో, కొన్ని వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారికి దూరం అవుతారేమో, నా వల్ల పార్టీకి నష్టం జరగకూడదు, నాకు నష్టం జరిగినా పర్లే, నాకు సీట్ లేకపోయినా పర్లే అని నేను ఏం చేశానంటే ఇచ్చిన సీట్నే నేను వదులుకోవడం జరిగింది. మర్యాదగా వదులుకున్నాను. నా వల్ల పార్టీని ఇబ్బంది పెట్టొద్దు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలకి నేను బాధ్యుడిని కాబట్టి నా వల్ల ఏ వర్గం కూడా పార్టీకి దూరం అవ్వద్దని నేను ఆ పార్టీ నుంచి ఆ సీట్ని వదులుకున్నాను. ఆ పార్టీలోనే కంటిన్యూ అయ్యి పనిచేశాను. అయితే మన వ్యాఖ్యలు ఎప్పుడు కూడా మనం ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండాలి తప్ప పార్టీని ఇబ్బందులకు గురి చేసేలా, పార్టీ ఓటింగ్ దెబ్బ కొట్టేలా, ప్రతిపక్షానికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా ఉండకూడదు. సేమ్ ఇక్కడ చూస్తూ ఉంటే అలాగే ఉందని పరిస్థితి. వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం మాట్లాడే మాట మనల్ని నమ్మిన పార్టీని నష్టపరిచేలా ఉండకూడదు. వీళ్ళిద్దరూ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి పెద్ద పెద్ద వర్గాలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక క్రిస్టియను, ముస్లిము ఆయన కూడా దళితులను టార్గెట్ చేస్తున్నాడు. అదే అంబేద్కర్ గారి అభిమానుల్ని. ఆ 3 వర్గాలు కలిపితే చాలా మెజారిటీ ఓటింగ్ అది. ఇక్కడ ఎస్సీస్ అందులో మాలాస్ తక్కువలో తక్కువ 50 లక్షల మంది ఉన్నారు. అందులో మళ్ళీ క్రిస్టియన్స్ని కూడా యాడ్ చేసుకుంటే అంటే ఇతర కులాల్లో బీసీలో కానీ ఎస్టీలో కానీ ఓసీలో కానీ ఉన్న క్రిస్టియన్స్ వెళ్తే ఇంకా ఇక ఓన్లీ ముస్లిమ్స్ ఇక్కడ దాదాపు 10 to 18% ఉన్నారు. అంటే వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు ఓట్లు. ఆ పెద్ద పెద్ద వర్గాల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారైన రఘురామరాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి తోసేసి జగన్కి దగ్గర చేస్తున్నారు. ఏంటి కారణం? మన మాటల వల్ల కొన్ని వర్గాలు దూరం అయిపోతాయి మన పార్టీ, కానీ మనం ఆలోచించాలి కదా. మినిమం ఆలోచించకుండా వన్ సైడ్ ఎలా మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మతాల గురించి, కులాల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరాజు గారు ఈ రోజున మతాలను ఎత్తుకుని ఏ తప్పు చేయకపోయినా, ఏ గొడవ చేయకపోయినా అక్కడ కొన్ని మతాల్ని విమర్శిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అరే బాబు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీలు, అందులో మళ్ళీ ముఖ్యంగా మాలలు, మీరందరూ జగన్ దగ్గరికి పొండి, మా టీడీపీ నుంచి పొండి బయటకు అంటున్నాడు. ఆయన మాటలు అర్థం అదే. అసలు రఘురామరాజు గారు మీకు అలా అనే హక్కు మీకుందా? పార్టీ మాదండి, మేము ఆ పార్టీ కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం నిలబడ్డాం, ఆ పార్టీ కోసం మీకన్నా ఎక్కువ పనిచేసాం. నిజం చెప్పాలంటే రఘురామరాజు గారు జగన్ గారి మీద ఏది పోరాటం చేశారండి? జగన్ గారికి ఆయనకి గొడవైంది. అక్కడ రెడ్లు ఈయన్ని కొన్ని బూతులు తిట్టారు, ఈయన రెడ్లని మరి కొన్ని బూతులు తిట్టాడు. ఈ కోపంతో ఆ రెడ్డి గారు అయిన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఈయన అరెస్ట్ చేశాడు. ఈయన అరెస్ట్ చేసి లోపల పెట్టి పోలీసులు ఆయన చేతిలో ఉంటారు కాబట్టి కొట్టించాడు. కొట్టిస్తే నన్ను కొట్టిస్తావా అన్న దగ్గర నుంచి ఈయన పోరాటం మొదలుపెట్టాడు. అంతేగాని తెలుగుదేశం పార్టీ కోసం పోరాడాడండి ఆయన? తెలుగుదేశం పార్టీలో చేరాడా కనీసం? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళు చేస్తున్న పోరాటం గురించి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని ఆయన ఏమైనా తిరిగారా? ఏమీ లేదు. చివరాఖరి దాకా కూడా ఆయన ఏ పార్టీలో చేరలేదు. నిజం చెప్పాలంటే బీజేపీ కూడా రఘురామరాజు గారికి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వకుండా పనిచేసిందని ఆయనే చెప్పారు. ఆయన మాటలోనే బీజేపీ అడ్డుపడుతుందని. జనసేన నాకు ఇవ్వలేదు, టీడీపీ నాకు ఇవ్వలేదని ఆయనే అన్నారు. సో 3 పార్టీలు కూడా ఈయనకి అంత అనుకూలంగా లేవు ఆ సమయంలో. మరి ఎందుకో అనుకున్నాను నేను. కానీ ఈయన ఈగో, ఆ ఈగోతో వచ్చేసే మాటలు, ఆ మాటల వల్ల పార్టీలు దూరం పెట్టే విషయం ఇప్పుడు అర్థమవుతుందండి నాకు. నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నా పాలిటి శాపమయ్యి కాదంటలే. నేనేమి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి అభ్యర్థిని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ మీరు ఆ స్థాయి వ్యక్తే కదా, ఆల్రెడీ ఎంపీ చేసిన వ్యక్తి మళ్ళీ మీ నియోజకవర్గంలో గతంలో గెలిచి ఎంపీ సీట్ తెచ్చుకోలేకపోవడం సార్ ఆలోచించండి. దీనికి ఏం కారణం అయి ఉంటుందో. ఈ రోజున మీరు చేసేది తెలుగుదేశం పార్టీకి, మొన్న కొన్ని వీడియోల్లో కూడా చూశాను నేను, మీకు మినిస్ట్రీ రాలేదనే ఉద్దేశంతో కొన్ని ఛానల్స్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలుగుదేశం పార్టీ మీద పరోక్షంగా మీరు వ్యతిరేకత, ద్వేషం వ్యక్తం చేయడం కూడా చూశాను నేను. ఒకవేళ మీకు నిజంగా నచ్చకపోతే పెద్దలతో కమ్యూనికేట్ చేయండి, కానీ పార్టీని డ్యామేజ్ చేయకండి.
పార్టీలో పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన మాలాంటి వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసే వ్యాఖ్యలు చేయకండి. ఇది నేను మిమ్మల్ని పర్సనల్గా కోరేది. మీరు చేసే పని వల్ల పార్టీకి ఏదైనా బెనిఫిట్ అయినా పర్లేదు, కానీ పార్టీ నష్టపోయే పరిస్థితి మాత్రం రానివద్దని వీళ్ళిద్దరికీ సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏం మాట్లాడారు రఘురామరాజు గారు, చాలా డేంజరస్ మాటలు మాట్లాడారు. నేను ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేసే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే నేను పర్సనల్గా ఏ మాట అన్నా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఒక మాట అంటే, ఇదిగో హిందువుల్ని దూషిస్తున్నాడు రాజేష్ మహాసేన, వీడు హిందూ వ్యతిరేకని మళ్ళీ నా మీద ముద్రేసే ప్రమాదం ఉంది. మమ్మల్ని అభిమానించే ఎంతోమంది హిందూ సోదరులు మమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా గౌరవంగా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతానండి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, తెలుగుదేశం పార్టీకి ఈయన ఎలా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో ఒకసారి మీరు చూడండి. చింపేశారు, అవమానం చేశారు. ఏంటి అది? సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ వర్గీకరణకి అంబేద్కర్ ఫోటోకి ఆ ఫ్లెక్సీ మీద ఉన్న సంబంధంగా ఈయన ఏదో చేయాలనుకుని ఏదో చేసి, అంటే చింపి చిరిగిపోయి చాటంతా చాపంతా అయిపోయింది అంటారు చూడండి, అలా చేసేసుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే ఈయన ఏదో ఆవేశంలో ఈయనకున్న యాటిట్యూడ్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని చాలా రూట్గా తొలగించాడు, చింపాడు. చెంపలేదు అంటాడు, దానికి ఆధారం చూపిస్తాను. చింపేశాడు. చింపిన తర్వాత ఒకవేళ ఆయనకి అర్థమయ్యి పరిస్థితి అర్థమయ్యి, నేను అలా అనుకోలేదు, నేను ఏదో పొరపాటున జరిగింది, ఆవేశంలో చేశాను, దయచేసి నన్ను క్షమించండి, నేను మా ఎస్సీలను కూడా అడగక్కర్లేదు మీరు క్షమాపణ, ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను క్షమాపణలు చెప్తున్నానని మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈ రోజున పరిస్థితి ఇక్కడ దాకా రాదు. ఇప్పుడు నానాజీ గారి ఇష్యూ జరిగింది, నానాజీ గారి ఉద్రేకంలో ఆయన అలాగే తప్పు చేశాడు. తప్పు చేసి అతను వెంటనే ఏం చేశాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ, ఒక సాధారణ డాక్టర్ దగ్గరకు ఒక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాడు. ఆయన మీలాంటి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పిన తర్వాత దాని తీవ్రత కొంచెం తగ్గింది కదా. మీరు ఏకంగా ఇక్కడేమో ఒక డాక్టర్ గారికి ఒక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడానికి ఆయన ఈగో అడ్డు రాలేదు, కానీ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారికి ఒక్క క్షమాపణ చెప్పడానికి మీకు ఈగో అడ్డొచ్చి ఇక అక్కడి నుంచి ఈయన మొదలుపెట్టాడండి. తర్వాత ఏమన్నాడు, నాగేంద్రుడి విగ్రహం అన్నాడు, మా హిందువుల మనోభావాలు అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాడు, క్రైస్తవులు ఎలాగన్నాడు. తర్వాత ముస్లింల దగ్గరికి వచ్చాడు, ముస్లింలు అలాగంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఇన్ని వర్గాలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు? నేను సూటిగా అడుగుతున్నాను. మీకు మంత్రి పదవి ఇవ్వలేదని మీకు ఖచ్చితంగా బాధ ఉంది మీలో, నాకు తెలుసు, అందరూ అనుకునే మాటే, మీరే చాలా మీ వీడియోలో కూడా చెప్పారు. ఒకవేళ మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే మీరు కమ్యూనికేట్ చేసి మాట్లాడాలి, లేదా మీకు నచ్చకపోతే మీరు సైలెంట్గా ఉండాలి, లేదా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి శకుని పాత్ర మాత్రం పోషించొద్దని ఆ పార్టీ అధికార ప్రతినిధిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాను, నా మాట ఏది కొంచెం దురుసుగా రాకూడదు. కాబట్టి మీరు ఎందుకు పార్టీని అంతలాగా ఇది చేశారు? అసలు వర్గీకరణ అనే అంశం మీకు సంబంధం ఏంటి? మీరు ఎందుకు ఇప్పుడు సడన్గా అది క్రైస్తవుల దగ్గరికి ముస్లిం దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడేమో వర్గీకరణ దగ్గరికి వచ్చింది? అంటే ముందు అక్కడ స్థానికంగా ఉన్న కాపు సోదరుల అభిమానం పొందాలని అనుకున్నారు మీరు, అది దక్కలేదు. ఎందుకంటే మీరు చేసిన తప్పని వాళ్ళకు కూడా అర్థమైంది. తర్వాత అది అలాగే హిందువులకు పెట్టాలనుకున్నారు, హిందువులందరూ కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఫ్లెక్స్ తొలగించడానికి మీరు ఎంఆర్ఓనో లేదా పంచాయతీ వాళ్ళని పంపించాలి, కానీ మీరు వెళ్ళి ఏళ్ళలో కేకలేసుకుంటే ఎందుకు చింపారండి అని వారు కూడా అడుగుతున్నారు హిందూ సోదరులందరూ. సో హిందూ అనేది కూడా వదిలేశారు. ఇప్పుడు వర్గీకరణ దగ్గరికి వచ్చి మాలలకి మాదిగలకి మధ్యలో, అంటే నేను వర్గీకరణ సపోర్ట్ చేస్తే మాదిగలన్నా నాకు సపోర్ట్ వస్తారని మీ ఆలోచన. ఎందుకంటే మీరు చాలా మేధావి, మీరు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అంత మేధావితనంతో మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక దగ్గర నుంచి కలుపుకొని మీరు ట్రై చేస్తున్నారు, పని అవ్వట్లే. మీరు ఎప్పుడైతే క్రైస్తవులను విమర్శించేశారో, క్రైస్తవులను మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడారో, ఇక ఎస్సీల్లో మాదిగల్ని మీరు దగ్గర చేసుకుని కూడా అవ్వదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మాలలు మాత్రమే కాదండి, మాదిగలు కూడా మెజారిటీ క్రిస్టియానిటీలోనే ఉన్నారు. మీరు క్రిస్టియానిటీ అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు వర్గీకరణకి ఏదో నేను సపోర్ట్గా మాట్లాడేస్తున్నాను అనే ఆ కారణంతో మీరు మాదిగలకు దగ్గర అవ్వాలనుకుని ఈ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. మీరు ఎందుకు దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసుకుంటే ఎందుకు పోతున్నారో మరి నాకైతే అర్థం కాలే. సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చారా? సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు? మనం నిర్మించుకున్న వ్యవస్థను మీరు అవహేళన చేస్తూ మా గొల్లగడ్డంగా వర్గీకరణ ఫ్లెక్సీలు పెట్టేసి ఏదో రెండు వర్గాలకు ఏమైనా గొడవ ఇబ్బంది ఉంటే మీరు పరిష్కరించుకోండి, మళ్ళీ 9 మెంబర్ బెంచ్కి రిఫర్ చేయమని వెళ్ళండి కోర్టు. అంతేగాని మా దేవాలయాల దగ్గర అడ్డంగా గుళ్ళో గెలాలతో చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి మా గుళ్ళో ఇల్లు మా గుళ్ళో సిగరెట్లు కాల్చి ఇన్ని చేస్తే, గుళ్ళో సిగరెట్లు కాల్చిన ఇద్దరి మీద ఇంకా ఇప్పుడు దాకా మీరు ఎందుకు కేసు పెట్టలేదు సార్? కేసు పెట్టి జైల్లో పెట్టించండి. అది నిజంగా మనోభావాలు గాయపరచడమే. అందులో ఒకరు ఎస్సీ అట, ఇంకొక ఆయన తూర్పు కాపట్టండి, ఆయన హిందువే, ఆయన ఎస్సీ కాదండి. ఇద్దరిలో ఒక ఆయన తూర్పు కాపు హిందూ, ఇంకొక ఆయన ఎస్సీ అనట. వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి జైలు పంపించండి సార్. అక్కడెవరో ఇద్దరు కూర్చుని వాళ్ళు ఏదో సిగరెట్లు కాల్చడం ఏంటి? మీరు ఏకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లోని క్రిస్టియన్స్ అందరినీ తిట్టడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీస్ అందరినీ తిట్టడం, మాలాస్ని అందరినీ తిట్టడం, ఇది తప్పు కదా సార్. ఇది మీకు మాకున్న తేడా చెప్పమంటారా రఘురామరాజు గారు?
మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూ అక్కడ ఎవరో అక్కడ తప్పు చేయకపోయినా ఓ మతానికి అంటగట్టి మొత్తం మతాన్ని తిడుతున్నారు మీరు, మతంలో ఉన్న వాళ్ళందరినీ. కానీ మేము మీరు చేసిన తప్పుని ప్రజలకు చూపిస్తున్నాం తప్ప మీ కులాన్ని కానీ లేకపోతే మీ మతాన్ని కానీ టార్గెట్ చేసి మేము మాట్లాడలేదు. మీరు గమనించట్లేదు. జనరల్గా ఇంత ఉన్నతంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరున్న ఎమ్మెల్యే స్థాయి కానీ మీరున్న పార్టీ కానీ అంత విలువైంది. కానీ అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు పార్టీకి డ్యామేజ్ కలిగే ఇలా కొన్ని వర్గాల్ని పార్టీకి దూరం చేసే కామెంట్లు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. ఇంకోటి ఏమన్నారు? సుప్రీంకోర్టు అయినా పార్లమెంట్ అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే ప్రజాభిష్టం మేరకు పరిపాలించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఏ వ్యవస్థనైనా వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, సుప్రీంకోర్టు తీర్పులను చాలాసార్లు వ్యతిరేకించారు జనం. పార్లమెంట్ నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టు కన్నా పార్లమెంట్ గొప్పది. ఎందుకు పార్లమెంట్ అంటే పార్లమెంటు నిర్ణయాలు చేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఏమైనా నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే, రాజ్యాంగకు వ్యతిరేకంగా చేస్తే అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ మాత్రమే సుప్రీంకోర్టు. పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలు పౌర హక్కులకు భంగం కలిగితే అడ్డుకోవడానికి మాత్రమే, రక్షించడానికి మాత్రమే ఏర్పాటు చేసిన వ్యవస్థ సుప్రీంకోర్టు. పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు గొప్పది కాదండి. సుప్రీంకోర్టు కన్నా పార్లమెంట్ గొప్పది. పార్లమెంట్ కన్నా రాజ్యాంగం గొప్పది, అది వేరే విషయం. అయితే పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలనే పబ్లిక్గా వ్యతిరేకించి ధర్నాలు రాష్ట్రాలు చేసిన ఘటనలో కొల్లలు ఉన్నాయండి. పార్లమెంట్ని వ్యతిరేకిస్తారు ప్రజలు. మీకు ఈ ప్రొటెస్ట్ గుర్తుందా? ఢిల్లీని అష్టదిగ్బంధనం చేశారు రైతులు. రైతు చట్టాలు పార్లమెంట్ చేస్తే ఆ చట్టాలు మాకొద్దు, మాకు అలాంటి చట్టాలు ఏమి అవసరం లేదని చెప్పి ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసి పార్లమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళారండి. అక్కడ మీరు ఇంకా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపడతారా? అది పెద్ద నేరం, ఘోరం అని మాట్లాడుతున్నారు మీరు. నేరం ఘోరం కాదండి. అలాగా జనాల్ని మిస్లీడ్ చేయొద్దు సార్. ట్రాక్టర్లు వేసుకుని మొత్తం ఢిల్లీని దుక్కు దున్నేశారండి ఆ రోజున. దీంతోపాటు అదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని సదరు మందకృష్ణ గారు కూడా వ్యతిరేకించారండి. వ్యతిరేకించడం మాత్రమే కాదు, పార్టీలకు అనుకూలంగా ఇస్తుంది సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తుంది సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు మీద తీవ్ర విమర్శలు చేశారండి మందకృష్ణ గారు. ఒకసారి అది కూడా చూడండి మీరు. దేశంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్న సమయంలో కుట్రలు చేస్తున్నది కేంద్రం అయితే దాన్ని అమలు చేసే విధంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ గవర్నమెంట్ కుట్ర పన్నింది అన్నాడు ఇదే మందకృష్ణ గారు. బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నితే దాన్ని అమలుపరచడానికి సుప్రీంకోర్టు పనిచేస్తుందని సుప్రీంకోర్టు మీదే వ్యాఖ్యలు చేశాడు ఆయన. మరి ఆయన ఏమంటారంటారు? అయితే ఒకసారి ఆలోచించండి. చాలా అంటే మీరు చేసే పని మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ తీసుకొస్తుందండి. కొన్ని వర్గాల్లో ఆ పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేస్తుంది. నేను భయపడిపోవాలా? భయపడిపోవాలా? నాకు అవకాశం ఉందా? అందుకని నా మనసులో బాధని వ్యక్తీకరిస్తున్నా. ఎవరైనా ఈ అమరిపోయే కొద్దిమంది బ్యాచ్ సుడిమాటలకి మీరు ప్రభావితులు అవుతారేమో. మంచిని మంచిగా స్వీకరించండి, చెడుని వ్యతిరేకించండి. నేను సనాతన స్వదేశీ సేన ప్రతినిధిగా అధ్యక్షుడిగా చెప్తున్నా. మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు, మా చంద్రబాబు నాయుడు గారిది కానీ, మా పవన్ కళ్యాణ్ గారిది కానీ, మా నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీలు కానీ అడ్డంగా ఎప్పుడూ కట్టలేదు, కట్టం. ఈ మాట ఒక్కటి చాలండి. మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అంటాడు. అంటే మీరు వేరు, కంప్లీట్గా క్రైస్తవులు వేరు, ముస్లింలు వేరు. మీ చర్చిలు, మీ మసీదుల దగ్గరికి మా నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మేము రాము అంటే మేమందరం ఒకటే, మీరందరూ ఒకటే. మీరందరూ జగన్ మనుషులు. ఇది క్రిస్టియన్స్, ముస్లింలు అందరూ మీరు జగన్ మనుషులు, జగన్ దగ్గర ఉండి మా పార్టీ దగ్గర ఉండకండి, తెలుగుదేశం పార్టీ దగ్గర అని చెప్తున్నాడు. ఏం పద్ధతి అండి ఇది రాజుగారు? మీకు పార్టీ ఒకవేళ ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ ముందుకు రాని సమయంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చారు కదా. వచ్చి అక్కడ రామరాజు గారు అనే ఒక జెంటిల్మెన్ అండి, ఆయన మంత్రి రామరాజు గారు, ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు అనుకుంటా. ఆయన సూపర్ మ్యాన్. ఆయన తిరుగులేదు. 2019 అంత గాలిలోనే, జగన్మోహన్ రెడ్డి గాలిలోనే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాడు ఆయన. ఆయన అన్ని కులాల మతాలని చాలా చక్కగా కలుపుకుని ముందుకెళ్తాడు. ఎందుకంటే మేము వెళ్ళాం ఆయన కోసం, ఏదో ఒక మీటింగ్ జరిగితే ఇన్విటేషన్ కోసం మేము వెళ్తే ఆయన ఒక బీసీ నాయకుల ఇంట్లో అక్కడ పడుకున్నాడు. బీసీ నాయకుల ఇంట్లో భోజనాలు, ఆ భోజనాలు ఆయన చేశాడు. చక్కగా మా అందరితోనే కలుపుకున్నాడు. మేము వెళ్ళాం, మా దగ్గరికి వస్తే ఆ రాజేష్ గారు రండి, అప్పుడు ఎమ్మెల్యే అయినా రాజేష్ గారు రండి, నేను ఖచ్చితంగా మీ మీటింగ్ నేను సహకరిస్తాను, ఎక్కడికి ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీటింగ్కి అని ఆయన క్యాడర్ మొత్తంతో చక్కగా మాతో పాటు నడుచుకుంటూ వచ్చి అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంటే ఆ స్టాట్యూకి పూలమాల ఫస్ట్ మాతో ఇచ్చి తర్వాత ఆయన వేసి లీడర్ క్వాలిటీస్ అండి అవి. ఇప్పుడు మీరు రాజే, ఆయన రాజే.
కానీ మీరు మాట్లాడింది ముస్లింలు మీరు మావోళ్ళు కాదు, క్రిస్టియన్స్ మీరు మావోళ్ళు కాదు, ఎస్సీలు మీరు మావోళ్ళు కాదని మీరు చాలా చులకనగా మాట్లాడుతున్నారు కొన్ని వర్గాలని. మీరు ఎలా లీడర్ సార్? నాకు అర్థం కాదు. మంత్రి రామరాజు గారు లీడర్ అండి. ఆయన్ని తీసి మిమ్మల్ని పెట్టడం నిజంగా ఆ ఉండి నియోజకవర్గానికి నష్టం నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కులమత విద్వేషాలు రాలేదు. అక్కడ ఏలూరుపాడు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చిన తర్వాత ఓన్లీ ఏలూరుపాడులోనూ ఉండి నియోజకవర్గంలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు లేపడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చేయటం వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ కదా సార్. ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నా ఎమ్మెల్యే సీట్ కూడా వదులుకున్నాను నేను. అరే నేను సామాన్యుడు, నేను అలాంటి వాడిని పార్టీ కోసం ఇంత ఆలోచించి ఇంత త్యాగపూరితంగా ఉన్నప్పుడు మీరు పెద్దలు ఆలోచించాలి, అన్నీ తెలిసిన వాళ్ళు, వేదాలు ఆ గ్రంథాలు అన్నీ చదివిన వాళ్ళు. మీరు పార్టీకి డ్యామేజ్ చేసేలాగా పార్టీని ఇంటెన్షనల్గానే డ్యామేజ్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని ఈ వర్గాలతో ఇంటెన్షనల్గానే బలపరుద్దామని మీరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందండి నాకైతే. మా దేవాలయాలకు అడ్డంగా కట్టి మీరు ఇలాగా అడుగు దెబ్బలాట్లు దయచేసి పెట్టుకోవద్దని. దేవాలయాల ముందు ఒక క్రిస్టియన్ బ్యానర్ కానీ ఒక ఇస్లాం బ్యానర్ కానీ కట్టలేదు. కది ఈయన ఎలా డైవర్ట్ చేస్తున్నాడు ఏంటండి, మా దేవాలయాల ముందు మీరు కడితే మేము ఊరుకోవాలా, మీ చర్చిల ముందు కడితే అసలు చర్చ్ మసీదు ఇక్కడ దేవాలయం అనే టాపిక్ లేదు. అక్కడ గొడవ అక్కడ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ, అది కూడా అక్కడ ఇంకో గొప్ప క్వాలిటీ కూడా ఉందండి. అక్కడ ఉన్న ఓసీలో కానీ అంటే కాపులో కానీ హిందువులో కానీ అక్కడ ఉన్న ఎస్సీస్లో కానీ ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే అక్కడ ఫస్ట్ వినాయక టెంపుల్ కట్టారు. వినాయక టెంపుల్ కట్టిన తర్వాత అక్కడ అంబేద్కర్ స్టాట్యూ పెట్టుకోవడానికి అక్కడ హిందూ సోదరులందరూ ముందుకొచ్చి ఓకే మీరు అంబేద్కర్ గారి స్టాట్యూ కట్టండి, ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు. అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టిన తర్వాత ఆ స్టాట్యూకి వెనకాతల నాగేంద్ర స్వామి టెంపుల్ మేము కడతామని హిందూ సోదరులు ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ సోదరులు అందరూ కూడా పెట్టండి నాగేంద్ర స్వామి టెంపుల్ ఇక్కడే కట్టండి, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరలో చాలా దగ్గరలో మీరు కట్టండి అని దళిత సోదరులు ముందుకు వచ్చారు. అక్కడ ఉన్న హిందువులు కానీ అక్కడ ఉన్న దళితులు కానీ, దళితులు హిందువులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ అంత సామరస్యంగా ఉన్నారండి ఇప్పుడు దాకా. కానీ మీరు చూస్తే అక్కడ ఇప్పటి వరకు వినాయక టెంపుల్కి అంబేద్కర్ స్టాట్యూ అడ్డు రాలేదు, అంబేద్కర్ గారి స్టాట్యూకి అక్కడ నాగేంద్ర స్వామి ఆ టెంపుల్ ఏదైతే ఆ విగ్రహం ఏదైతుందో అది అడ్డు రాలేదు వాళ్ళకి. కానీ మీరు వెళ్ళిన తర్వాత చిన్న బ్యానర్ అడ్డు వచ్చేసింది మీకు. ఇప్పటిదాకా అంత కలిసి ఉన్నారు అక్కడ. ఈ బ్యానర్ కూడా మీరు పెట్టారు, మొత్తం పెంట అయిపోయిందండి. ఏలూరుపాడు అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియనంత గుట్టు చప్పుడుగా బతికారు. ఈ రోజున మొత్తం రాష్ట్రం అంతా వినబడుతుంది ఆ ఊరి పేరు, మంచిగా కాదు చెడ్డగా. ఎస్సీలకి ఏదో అన్యాయం జరిగిందంటే అట్రాసిటీ జరిగిందంటే అని చెడుగా వినిపిస్తుంది ఆ ఊరి పేరు. దానికి కారణం ఓన్లీ మీరే. అక్కడ ఉన్న కాపులు కాదు, అక్కడ ఉన్న హిందువులు కాదు, లేకపోతే అక్కడ ఉన్న క్రైస్తవులు కాదు, అక్కడ ఉన్న ఎస్సీలు కాదు, కేవలం మీరే మీ దుందుడుకు పని మీరు కవర్ చేసుకోవడం కోసం మొత్తం పెంట చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల మీకే నష్టం, మాకే నష్టం అండి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీరు మాకు వద్దురా బాబు అని చెప్తున్నారు. మీరు వద్దంటే ఇంకెందుకు, మిమ్మల్ని అభిమానించాల్సిన అవసరం మాకు లేదు కదా. మీరే నష్టం తప్ప మీరే నష్టపోతారు తప్ప అంబేద్కర్ గారికి ఏమి నష్టం అండి. ఆయన ఆకాశం లాంటి వాడు, ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది, ఆయనకి ఏమి నష్టపోయేది లేదు. ఇక క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటారా, ప్రపంచవ్యాప్తంగా మీలాంటి వాళ్ళని లక్షల మందిని చూస్తూ ఉంటాయి. ఆ మతాలను వ్యతిరేకించేవాళ్ళని, ఆ మతాల్లో ఉన్న వాళ్ళని తిట్టేవాళ్ళని లక్షల మందిని చూస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ఆ మతాల జోలికి వెళ్ళి ఆ మతాలను ఏదో మాట్లాడేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళు అసలు పట్టించుకోరండి. నిన్న టీవీలో మాట్లాడిన మరి నా స్నేహితుడికి తెర వెనుక కుట్రలు చేస్తున్న ఎయిమ్లెస్గా వెళ్తున్న ఎయిమ్స్ వీళ్ళకి కూడా మీకు నిజంగా ఎయిమ్ మీద కనుక టార్గెట్ ఉంటే మీరు పివి సునీల్ కుమార్ని టార్గెట్ చేయండి. పివి సునీల్ కుమార్ జగన్మత్తులో మీ మీద దౌర్జన్యం చేసాడు, అది వాస్తవం. మేము ఒప్పుకున్నాం, మేము సపోర్ట్ చేశాం కదా. ఆ రోజు మీరు ఉండి వచ్చినప్పుడు నేను 200-300 మందిని వేసుకుని వచ్చాను కదా, మీకు సపోర్ట్గానే వచ్చాం కదండి. అందుకని మీరు సునీల్ కుమార్ గారి మీద ఉన్న కోపాన్ని మొత్తం ఎస్సీల మీద చూపించేస్తాను, దాన్ని క్రిస్టియన్ల మీద కన్వర్ట్ చేసేస్తాను, దాన్ని అలా ముస్లింల మీద తీసుకెళ్తానంటే అదేం పద్ధతి అండి. అన్నీ తెలిసిన వాళ్ళు మీలో ఇలా బేవ చెప్తేలాగా. ఎవడు ఎలా వస్తారో చూస్తాను, మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే? సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పింది, వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దాని ఎవిడెన్స్లు అన్నీ ఉండాలి. అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక మతం గురించి కానీ మాట్లాడాల. ఈ హిందూ దేవాలయానికి వెళ్లకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ఎవరైనా ఒక చర్చ్ ఎంట్రన్స్ లోనో ఒక మసీద్ ఎంట్రన్స్ లోనో నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్, నేను లేకపోతే ఇంకొకళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారి బ్యానరు కడితే ఊరుకుంటారా జనం? ఏమంటే నేను ఊరుకోవా? అంత చీపుగా కనపడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీలో మాట్లాడారు కదా, ఒప్పుకుంటారా? చెప్పండి. హక్కులు మీకేనా?
మేము దాడులు జరిగింది కూర్చున్నావా? హిందువులు పాపం చాలా గట్టిగా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఈయన, కానీ ఎవరు సపోర్ట్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఆ మ్యాటర్ జరగలేదు. నిజంగానే అక్కడ ఆ వినాయక టెంపుల్కి కానీ లేకపోతే నాగేంద్ర స్వామి టెంపుల్కి కానీ ఎవరన్నా ఒక చర్చికి సంబంధించిన బ్యానర్ కట్టారనుకోండి, ఓకే, ఆయన అన్న మాటలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు కట్టారు, మీ చర్చి తెచ్చి ఇక్కడ ఎందుకు కట్టారు అని అంటంలో ఉంది, వాస్తవం ఉంది. అలా ఎవరైనా కడితే తప్పు కూడా, కానీ అక్కడ అది జరగలేదు. అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంది, అంబేద్కర్ గారిది కట్టారు. ముందు అంబేద్కర్ గారిది, ఆ తర్వాత అక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్ వచ్చింది. ఫస్టే అంబేద్కర్ స్టాట్యూ, ఈ టెంపుల్ తర్వాత, ఇది వినాయక టెంపుల్ తర్వాత అంబేద్కర్ స్టాట్యూ రానికి ఆ గ్రామస్తులకి ఎవరికి ఇబ్బంది లేదు, ఈయన ఒక్కడికి ఇబ్బంది వచ్చింది. ఈయన మాట్లాడితే క్రిస్టియన్ అంటే అసలు అక్కడ క్రిస్టియన్ టాపిక్ ఎందుకు వచ్చిందండి? అసలు క్రిస్టియన్ టాపిక్ ఎందుకు వచ్చింది? అక్కడ ఏమన్నా క్రిస్టియన్ బ్యానర్ ఏమైనా కట్టారా? యేసుప్రభు బొమ్మ ఏమైనా తెచ్చిపెట్టారు? అక్కడ పెట్టినప్పుడు మేము మా చంద్రబాబు మీ చంద్రబాబు ఏంటి? మా చంద్రబాబు అయినా మా చంద్రబాబు అని మమ్మల్ని ఏదో దూరం చెప్తున్నట్టు మీరు మాడతారేంటి? మీ వల్ల పడ్డ ఓట్ల కన్నా మేము వేసిన ఓట్లే ఎక్కువ ఉంటాయి, మేము చేసిన పనే ఎక్కువ ఉంటుంది పార్టీ కోసం. ఆయన మీ చంద్రబాబు ఎలాగయ్యారండి? అయితే నేను నిన్న చూపించాను వీడియోలో, మా అంబేద్కర్ గారి స్టాట్యూ ముందు, ఇప్పుడు మీరు మా అంబేద్కర్ అన్నారు కాబట్టి నేను మా అంబేద్కర్ అన్నాను, మా అంబేద్కర్ గారి స్టాట్యూ ముందు జగన్ ఫ్లెక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే మేము కుప్పలు కడతాం, మేము ఇష్టంగా పెట్టుకుంటాం. ప్రభాస్ గారు అంతెందుకు, ప్రభాస్ గారి ఫ్లెక్స్లు పెడతాం, ఆయన రాజులే, ఆయన ఫ్లెక్స్లు మేము అంబేద్కర్ గారి ఆ విగ్రహం దగ్గరలో పెట్టుకుంటాం, మేము మాకు అబ్జెక్షన్ లేదండి. కానీ మీరేంటండి ఇంత దారుణమైన డీవియేషన్ మాటలు మాట్లాడుతున్నారు? నేను ఈ గౌరవం కేవలం నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నా పొజిషన్ బట్టే మాట్లాడుతున్నాను ఇలాగా, లేకపోతే ఇలా మాట్లాడే మనిషిని కాదు నేను ఎలా మాట్లాడతాను నాకే తెలియదు. ఫ్లెక్సీ కట్టి దారి మూసి అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు మీరు చేసిన తప్పని ఛానల్ అందరికీ అర్థమైపోయింది, అందుకే మీకు సపోర్ట్ రావట్లేదు. కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయండి టీడీపీకి అనుకూలమైన ఛానల్సే. రఘురామరాజు గారి వీడియోలు మాత్రం కట్ చేసేస్తున్నారు, రాజేష్ మహాసాన్ ఇలా అన్నాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని. వాళ్ళు ఇష్టపూర్వకంగా వేస్తలేదని నాకు తెలుసు. రఘురామరాజు గారు ఫోన్ చేసి వీడియో వేయండి, లేకపోతే ఈ పేపర్ క్లిప్పింగ్ వేయండి, ఈ న్యూస్ వేయండి, ఖచ్చితంగా ఆయన అలాగ డీల్ చేస్తాడు. ఆ లాబింగ్లో ఆయన తిట్ట వేస్తే వేయించవచ్చు, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అలా వేసేవాళ్ళు మీరు నా వీడియోలు ఏమని నేను ఎప్పుడు అడగలే, చాలా వీడియోలు వేశారు మీరు, చాలా వీడియోలు అవి లక్షలు చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. మీరు వన్ సైడ్ వేయకండి. ఒకవేళ రఘురామరాజు గారు వీడియో వేయాలంటే నేను మాట్లాడిన వీడియో కూడా వేయండి, అంతే తప్ప గతంలో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు కూడా ఈ తప్పుడు ప్రచారం చేసిన దాంట్లో తెలుగుదేశంకి అనుకూలమైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను ఇదేంటి, ఆ పార్టీ కోసం నేను పనిచేస్తుంటే ఆ పార్టీ కోసం పనిచేస్తున్న ఈ ఛానల్స్ నా మీద బురద జల్లుతున్నాయి అనుకున్నాను నేను. దానికి ఉదాహరణ అదాన్ ఛానల్లో ఎందుకు అంత విషయం కక్కరు నా మీద అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఛానల్ శశి మీడియా ఒకటి, ఆంధ్ర వాయిస్ అనుకుంటా ఒకటి, ఇంకోటి ఏదో అలాంటి వీడియోలు రాజేష్ మహాసాన్ని ఇలాగన్నారు రఘురామరాజు గారు, మేము పెట్టలేమా? మీ మీద మాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది. దయచేసి అలా ఒక పార్టీలోని ఇద్దరు నాయకులు జరుగుతున్నప్పుడు ఒక నాయకుడు సైడ్ మీరు తీసుకుంటే రెండో నాయకుడు ఆ నాయకుడు వెనకాతలు ఉన్న తమ్ముళ్ళు హట్ అయిపోతారండి. వేస్తే ఎదురేయండి, లేదా ఎదురేయకండి. ఇది ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది వర్గాల మధ్యలో విభేదాలు సృష్టించడానికి రఘురామరాజు గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆ పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా నేను అడ్డుపడి ఈ వర్గాలను పార్టీకి దూరం అవ్వకుండా కాపాడుతున్నాను. ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆయన వెళ్ళగొట్టాలని చూస్తున్న క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎస్సీలు కానీ వాళ్ళు మన పార్టీని వదిలి వెళ్ళకుండా పార్టీ తరపున నేను నిలబడుతున్నాను వాళ్ళకి తోడుగా. మీరు కూడా అదే చేశారనుకోండి, జనాలు అపార్థం చేసుకుంటారు.